చెక్ చేయించండి లైసెన్స్ ఉందా లేదా వాళ్ళకి వచ్చేసి ఇన్ఫార్మ్ చేయండి పార్కింగ్ ఎక్కడ మీరు కూడా డబ్బులు తీసుకోవడం కాలేదు సరేనా అడిగినాడు ఒకడు లంచ్ అన్నాడు సార్ నా వయసు ఎంత వయసు ఎంత లంచాడు మోస్తావని పోయింది అన్నమాట కోనేరు చుట్టూ ఉండకూడదు వారంలో పని ఎత్తి చేయాలి టర్నింగ్ అన్నా ఉంది కదా ప్లేస్ ఉంది కదా డెడికేటెడ్ పార్కింగ్ సరిపోతుంది కదా ఎందుకు అంత బ్లాక్ చేసి పెట్టారు ఎక్కడ మీరు మాట్లాడండి ఎక్కడ మాట్లాడారా తెలిసైనా కలిసారా మనకి ఎవరన్నా వాళ్ళకి ఇబ్బంది అనుకో వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు మొత్తం ఫైట్ చేస్తే మనం కోర్టుకి వెళ్తాం జరగాలి కదా చర్చ జరగాలి కదా నాకు తెలిసినట్టు ఇదే తొందర ఎక్కడ పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ దేనికి పోతున్నాయి కదా అర్థం ఏంటి చెప్పండి కాంపిటీషన్ పెట్టి నలుగురిని ఎక్కించి ఎన్ని కాదు ఎక్కడి కాడికి తీసుకెళ్ళండి ప్యాసింజర్స్కి ఏదైనా అవసరం ఉన్నట్టయితే వాళ్ళు వస్తారు సరే కదా నేను చెప్పేది ఎంత ఇట్లా పెట్టుకుంటే ఎవరు ఎక్కాలా ఎవరికి కనపడా ఇట్లా స్పీడ్గా వస్తాడు వాడు పోతాడు మనం కూడా ఎక్కుతాం కదా బస్సు ఎక్కుతామా లేదా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ అయిందా తెలుసా లేదా బాధ ఉందా బాధ లేదు కదా ఏదైనా చెప్తే కదా నాకు తెలిసేది బాధ కదా సైడ్ పెట్టండి స్టార్ట్ చేయండి మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకొకటి మీరే సైడ్ పెట్టుకుంటే పార్కింగ్ సరిగ్గా పెట్టండి మీరే ఇట్లా పెడితే ఎట్లా వాళ్ళు చూడ ఆడదండి రోడ్ అంటే ఎవరికి లెక్కలేదండి అంతా ఎవరైనా ఆక్యుపై చేసుకోవచ్చు అనుకుంటారు అంతే కదా మీరు ఆడ అమౌంట్ పోతే సరే మీరు ఈగలు పోయి కొడతాయా ఈగలాడే దొంగలు ఏడే ఉంటాయి ఏం లేదు మీరు వచ్చినాక ఆగాలంటే పనులు కావాలి అందరూ కూడా నో పార్కింగ్ పెట్టింది ఎంత ఫ్రీ మూమెంట్ ఉండాలి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పండి ఏమంతా సేఫ్టీ
తర్వాత కింద మీరు రాస్తారు ఆ విధంగా వెళ్ళిపోయండి ఆడ పెట్టే రోడ్డు తిరిగినట్టుగా ఉంది మాకు ఎంత మనుషులు యాక్సిడెంట్ అక్కడ పెట్టుకుంటుంది మాకు పబ్లిక్ అంటే కాల్ చేస్తాను ఇప్పుడు తెలియాలి కదా ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అక్కడ ఏమన్నా రోడ్డు లేదు చూడండి రోడ్డు చూపించండి అందరికి పబ్లిక్ చూపించండి రోడ్డు వాళ్ళు చూపించండి ఎందుకు వాళ్ళు చేస్తారు ఎంత అవసరమే చూపించండి అతను ఇప్పుడే చూపించండి అతను పబ్లిక్ రోడ్డు మీద డ్యామేజ్ ఇంకో రోడ్డు పంపించండి మనం మేనేజ్ చేసుకుంటే రోడ్డు ఉన్నాయి అన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి సైడ్ జరుపుకోక ఫ్యాన్ చేసుకోవాలి అట్లే సార్ లైసెన్స్ కాపీ కాపీ సార్ ఇంటికాడ ఉన్నా సార్ ఇక్కడ పాడికి వస్తాం తీసుకోవాలిరా వడ్డీ వేస్తే ఉండదు క్యాంపస్ మీటింగ్ చేసుకుందామా యాడికి వెళ్తాను అంటే ఏంటి దాని అర్థం ఏంటి శిలాజీ చెప్పు నీకు నచ్చింది ఏంటో చెప్పు దాని అర్థం ఏంటి చెప్పండి దీని అర్థం దీని అర్థం ఆలోచించమని చెప్తారా శిలాజీ తినాలంటే నడుస్తుంది అంతే కదా దానివల్ల ఏమొస్తుంది మనకి పొల్యూషన్ వస్తుంది కదా అందుకని వాళ్ళు ఏమంటారు తరగని వనరులు అంటే ఏంటి సహజ వనరులు అంటే ఏంటివి సూర్యరశ్మి విండ్ ఎనర్జీ అవి కావాలి థర్మల్ ఎనర్జీ భూమి నుంచి తీసేది హైడ్రల్ ఎనర్జీ ఎవరు రాశారు సో దాని మీద ఎస్ఏ రాస్తారా నాకు పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ అయితే ఏమి ఇబ్బందులు వస్తాయి సో హెడ్ మాస్టర్ గారు ఎక్కడ మీరు దీని మీద ఒక ఎస్ఏ రేటింగ్ కండక్ట్ చేయండి ఓకే ఎస్ఏ రేటింగ్ కండక్ట్ చేయండి ఎస్ఏ రేటింగ్ కండక్ట్ చేస్తే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ 750 రూపీస్ 500 రూపీస్ మీరు పెట్టండి దీని మీద పెట్టండి ఓకే భోజనం బాగుంది కదా అందరు గట్టి చెప్పట్లేదు బాగుందా హ్యాపీయా అందరు స్కూల్కి వస్తున్నారా ఐపీఎస్ ఎంతమంది అవుతారు గుడ్ లక్ ఇవ్వాలి అందరికి వస్తున్నాయా హాస్టల్లో ఉంటే వస్తుంది బాయ్ బాయ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా దయల్ అందరూ ఇంట్లో అంతా తిరుపతిలో వచ్చేసి మేము 24/7 ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితే చేయడానికి మేము వచ్చేసి నిశ్చయించుకొని ఉన్నాము మీ అందరూ సహకారం కావాలా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఎక్కడ ఎవరైనా ఫుట్పాత్ల మీద ఆక్యుపై చేసుకున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డయల్ అండ్ రేట్కి కాల్ చేయండి వీడియో తీసి మాకు పంపించండి మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చేసి ఈ డ్రైవ్ని స్పెషల్ డ్రైవ్ని మేము కంటిన్యూ చేస్తాము మాకు సహకరించినటువంటి పంచాయతీ అధికారులకి గ్రామస్తులకి అందరికీ కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.